నీ ఎంపీలు నీ బాబాయ్ సుబ్బారెడ్డి నాయకత్వంలో సిబిఐ ఈడీ దొంగ నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఎంపీలను తీసుకొని వెళ్ళాడు కేంద్ర మంత్రి దగ్గరికి. గడ్డి పెట్టారు, అక్షంతలు వేశారు. ఏవయా మా దగ్గరికి వచ్చి కాగితాలు ఇస్తున్నారు, బయటకు వచ్చి కాలేజీలు అమ్మేస్తున్నారు, సీట్లు అమ్మేస్తున్నారు మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడిగారు. దానికేం సమాధానం చెప్తావు? పీపీపీ విధానం మేలే అని నీ ఎంపీ స్థాయి సంఘం దగ్గర పెట్టిన సంతకం గురించి ఏం చెప్తావు? ఢిల్లీలో చేసే నాటకాలు ఏంటి? గల్లీలో నువ్వు ఆడే నాటకాలు ఏంటి? ఢిల్లీలో ఒక మాట చెప్తావు, గల్లీలో ఒక నాటకం ఆడతావు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం పోయిందని ఇవాళ నువ్వు మాట్లాడే అబద్ధాలు కానీ అసత్యాలు కానీ ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 18 నెలల్లో నిన్న నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నావు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో 6,000 కోట్లు ఖర్చు పెట్టాం. నేనేం మాట్లాడుతున్నావు ఆరోగ్యశ్రీ గురించి? ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 90,000 మంది పైగా 900 కోట్ల నుంచి 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 18 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తూ ఉంటే 5 ఏళ్ల నీ పాలనలో నీకు చేతులు వచ్చాయా జగన్ రెడ్డి? సాయం చేసావా జగన్ రెడ్డి? 108, 104 పీపీపీ విధానం మీద కాదా నడిచేదే? ఆరోగ్యశ్రీ కూడా అమ్మేసామని చెప్తావా? 108, 104 కూడా 5 ఏళ్ళు అమ్మేసామని చెప్తావా?